కుప్పింటాకుని కలుపు మొక్కగా భావిస్తున్నారా? కీళ్ల నొప్పులతో సహా ఎన్నో వ్యాధులకు దివ్య ఔషధం. ప్రస్తుతం ఎటువంటి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే మెడిసిన్ తీసుకుంటాం. అయితే ఈ రసాయన ఔషధాలను విరివిగా ఉపయోగించడం వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలుగుతాయని, కాలక్రమంలో శరీరంపై దుష్ప్రభావాలను చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో చాలామంది సహజసిద్ధ ఔషధాలను తీసుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అలాంటి వైద్యంలో ఆయుర్వేదం ఒకటి. ఈ వైద్యంలో ఉపయోగించే మందులు ఎక్కువగా ప్రకృతి నుంచి లభించే మొక్కలు, వేర్లు, పువ్వులు, పండ్లు వంటి వాటితో తయారు చేస్తారు. అందుకనే ఆయుర్వేదంపై ఆధారపడడం మేలని వారు సూచిస్తున్నారు. అలాంటి ఆయుర్వేద మొక్కల్లో ఒకటి కుప్పింటాకు. ఇది రోడ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాల్లో, పొలాల దగ్గర, చేల దగ్గర ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. అయితే అతి తక్కువ మందికి మాత్రమే ఈ మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసు. అవి ఏమిటంటే, కుప్పింటాకు వేర్లను దంతాలని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పిప్పిపళ్ల నొప్పి తగ్గుతాయి, దంతాలు తెల్లగా మెరుస్తాయి, చిగుళ్ళు గట్టిపడతాయి, చిగుళ్ల నుంచి రక్తస్రావం అవ్వదు. కుప్పింటాకు ఆకుల రసం తలనొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడేవారు, కడుపులో నులిపురుగు ఉన్నా ఈ కుప్పింటాకు రసాన్ని ముక్కులో వేసుకోవడం వలన ఉపశమనం లభిస్తుంది. జ్వరం, వాంతులు, కఫం వంటి వ్యాధులతో పాటు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడేవారు కుప్పింటాకును నీటిలో మరిగించి తాగితే తగ్గుతాయి. చర్మం, దురద, దద్దుర్లు వంటి సమస్యలకు, మొటిమలు, కురుపులు, అవాంఛిత రోమాలు తొలగించడంలో కుప్పింటాకు మంచి సహాయకారి. కుప్పింటాకు రసంలో ఉప్పు, పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని బాధిత ప్రదేశాల్లో అప్లై చేయడం వలన సమస్యలు నయమవుతాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ నూనెతో నొప్పి ఉన్న ప్రాంతంలో మర్దన చేసుకుంటే తగ్గుతుంది. కుప్పింటాకు రసాన్ని బాధిత ప్రాంతంపై రాసిన నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుప్పింటాకు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కుప్పింటాకు టీ రోజూ తాగడం వలన హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. చెవి సమస్యలకు, గురక సమస్యలకు కుప్పింటాకు తైలాన్ని ఉపయోగిస్తారు. రాత్రి పడుకునే ముందు ఈ నూనెను ఉపయోగిస్తే గురక సమస్య క్రమంగా తగ్గుతుంది. అయితే ఈ కుప్పింటాకుని, మందులను వాడేటప్పుడు ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణ ఉండటం చాలా అవసరం.